సంక్రాంతి సందడి అప్పుడే మొదలైపోయింది. పల్లెలు పండగ శోభను సంతరించుకున్నాయి. రంగవల్లులతో తెలుగు లోగిళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఓవైపు ఆటల పోటీలు ఆకట్టుకుంటుంటే మరోవైపు కోళ్ల పందాల కోసం బరులు సిద్ధమవుతున్నాయి. పిండి వంటలు నోరూరిస్తున్నాయి. ఇంకోవైపు పట్టణాల నుంచి ఊళ్లకు వెళ్తున్న వాళ్లతో హైవేలపై రద్దీ కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పెద్ద పండుగ కోసం పల్లెలు ముస్తాబయ్యాయి. కోళ్ల పందాలకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పడవ పందాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పండుగ 3 రోజులు సంబరాల్లో మునిగి తేలేందుకు దేశ విదేశాల్లోని తెలుగు వాళ్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. సంక్రాంతి పండుగ కోసం ఈసారి కోస్తా జిల్లాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. పండక్కి ముందే ముగ్గుల పోటీలు, ఇతర క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు. పర్యాటకులను సైతం ఆకట్టుకునేందుకు పడవల పోటీలు ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో గోదావరిలో బోట్ రేస్, ఈతల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, అస్సాంకు చెందిన 300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. సంక్రాంతి పండుగ కోసం పట్టణాల నుంచి జనం పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన పట్టణాల నుంచి బస్సులు, రైళ్లలో సొంతూళ్లకు తరలి వెడుతున్నారు. కొంతమంది సొంత వాహనాల్లో వెళుతుంటే ఇంకొందరు ట్యాక్సీలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులపై రద్దీ కనిపిస్తోంది. ప్రయాణికుల రద్దీని బట్టి మేము ఎక్స్ట్రా స్పెషల్ బస్సెస్ ప్లాన్ చేసి వాళ్ళందరినీ క్లియర్ చేస్తున్నాము. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికి మా యొక్క అధికారులు, తర్వాత మా సూపర్వైజర్లు, మా యొక్క సిబ్బంది అందరూ కూడా ముందుగానే మరి ప్రణాళిక వేసి అందరినీ మేము ప్రిపేర్ చేయడం జరిగింది. పండుగకు ఊరెడుతున్న వాళ్ల వల్ల ఇప్పటికే హైదరాబాద్ సగం ఖాళీ అయింది. ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. వెళ్తాము, మరి పండగ కదా, అలా ఉంటుందని వెళ్ళాలి కదా. అలాగే మేడారం పోతాము, జాతర చూస్తాము, వెళ్ళాలి. సీటు దొరికే ఛాన్స్ ఏమైనా ఉందా? ఉంటాయి, ఇంకా ఉండకపోయినా వెళ్ళాలి, తప్పదు కదా పండగ. మరి స్పెషల్ బస్ వేసారు, ఎక్కువ వెయిట్ చేసే అవసరం పడలేదు అన్నమాట. అంటే స్పెషల్ బస్సులో రేట్లు కూడా పెంచారు కదా, దాన్ని ఏమో అది అయితే ఇంకా తెలియదు, చూడాలి. ఎంత ఇస్తే తెలియదు కానీ బస్సు అయితే ఉన్నాయి, అచ్చమటి అయితే ఉన్నాయి. సంక్రాంతి రష్ను తట్టుకోవడానికి స్పెషల్ బస్సులు వేసింది టీజీఎస్ ఆర్టీసీ. మొత్తం 6,431 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరపై 50% అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే స్పెషల్ బస్సులు వేసినా రద్దీకి ఏమాత్రం చాలడం లేదు. ఒకవేళ మేము మంచిర్యాల వెళ్తున్నాము, ఇక్కడ పాప హాస్టల్లో చదువుకుంటుంది, తీసుకెళ్ళడానికి వచ్చాను. అయితే ఒక గంట సేపటి నుండి ట్రై చేస్తే కానీ రిజర్వేషన్ దొరకలేదు. తర్వాత ఇక్కడ రష్ చూసినా కూడా చాలా ఉంది. అసలు ఇక్కడ కూర్చోవడానికి సీట్లలో అసలు ప్లేస్ దొరకట్లేదు. ఇక్కడ వచ్చేసి ఒక 15-20 మినిట్స్ నిల్చుంటే కానీ మళ్ళీ మాకు ఇక్కడ సీట్ వేకేట్ కాలేదు, సీట్ దొరకలేదు. చాలా రష్గా ఉంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే శని, ఆదివారాలతో పోల్చితే రద్దీ కాస్త తగ్గింది. ఇవాళ రేపు ప్రయాణికుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ పండగ కోసం వెళ్లే వాళ్ళు మళ్ళీ ట్యూస్డే ఉంటుందని ఊహిస్తున్నామండి, 13th. సో ఈ రోజు మాక్సిమం మూవ్మెంట్ ఉంటుందని ముందే ఊహించాము. దానికి అనుగుణంగానే మేము బస్సులతోటి సిద్ధంగా ఉన్నామండి. రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు దొరకని వాళ్లకు ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి. ఇంకా హోమ్ అంతే కదా, ఇల్లుకి వెళ్తే అదే సంక్రాంతి అంతే. తెలంగాణ నుంచి ఏపీ వైపు వెళ్లే వాహనాల రద్దీ కొనసాగుతోంది. శని, ఆదివారాల్లో 60,000కు పైగా వాహనాలు తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించాయి. సోమవారం కూడా టోల్ ప్లాజాల దగ్గర రద్దీ నెలకొంది. జగ్గయ్యపేట, కీసర టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. ఇవాళ కూడా వాహనాల రద్దీ కొనసాగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు అధికారులు. దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు హైదరాబాద్ లాంటి నగరాలు ఖాళీ అవుతుంటే గోదావరి జిల్లాలకు అతిథుల తాకిడి పెరిగింది. రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుండడం వల్ల హోటల్స్లో రూమ్లు దొరకని పరిస్థితి నెలకొంది. హోటళ్లు, లాడ్జీలు, డార్మెటరీలు నో వేకెన్సీ బోర్డులు పెట్టేశాయి. 15 ఏళ్ళుగా మేము చూసేది ఏంటంటే ప్రతి సంవత్సరం డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది, కొత్త వారు వస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే సంక్రాంతి అనేసరికి ఒకసారి చూసి వెళ్ళాలి, పందాలు, ఇక్కడ సాంప్రదాయాలు చూసి వెళ్ళాలని ఉంటుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా మాకు తెలంగాణ నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, కొత్తగా వచ్చేవాళ్ళు అని ప్రతి సంవత్సరం ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా మాకు కొత్త కాంటాక్ట్స్ ఏంటి, కొత్త గెస్ట్లు ఏంటి పెరుగుతూనే ఉన్నారు. హూ ఈజ్ హూ ఇన్ ఆబ్వియస్లీ ఇన్ ఇండియా నాకు తెలిసినందుకు హూ ఈజ్ హూ అనేవాళ్ళు కంపల్సరీ సంక్రాంతికి వచ్చేసరికి కంపల్సరీ రావడానికి ప్రయత్నిస్తారండి. అలాగే మాకు డిమాండ్ కూడా అలాగే ఉంది. మొత్తానికి సంక్రాంతి పండగకి ఊరెళ్లే వాళ్లతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది.
సంక్రాంతి అంటే పిండి వంటలకు ప్రత్యేకం. ముఖ్యంగా ఆతిథ్యానికి పెట్టింది పేరైన కోస్తా జిల్లాలో సంక్రాంతి కోసం రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తున్నారు. తమ ఇంటికి వచ్చే వాళ్లను సంతృప్తిపరిచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయిన వాళ్లంతా వ్యయ ప్రయాసల కోర్చి ఇంటికి చేరుకుంటుంటే ఆప్యాయతలు, అనురాగాలు పొంగి పొర్లుతున్నాయి. సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది గోదావరి జిల్లాలో. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న బంధుమిత్రుల్ని తమ ఇళ్లకు ఆహ్వానించి వాళ్లకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ పండుగ రోజుల్లో ఆనందంగా గడపడం గోదావరి జిల్లాల వారి సంప్రదాయం. ఇక్కడ చిన్న పెద్ద, ఆడామగ అనే తేడా లేకుండా అందరూ సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటారు. సంక్రాంతి వేళ తమ ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటకాలను వండి వడ్డిస్తూ ఉంటారు కోస్తావాసులు. భోగి, సంక్రాంతి పర్వదినాల్లో పూర్తిగా శాకాహార వంటకాలు అందిస్తారు. కనుమ, ముక్కనుమ రోజులు మాంసాహారం పెడతారు. పిండి వంటల విషయానికొస్తే సంప్రదాయ రకాలైన అరిసెలు, సున్నుండలు, జంతికలు, కజ్జికాయలు వంటి వాటికి ప్రాధాన్యమిస్తారు. గతంలో సంక్రాంతికి 4 రోజుల ముందే పిండి వంటలు తయారు చేసుకునేవారు. కానీ ఇంట్లో తయారు చేసే ఓపిక లేని వాళ్లు షాపుల్లో కొని తెస్తున్నారు. ఇటువంటి వాళ్ల కోసం షాపుల్లో రెడీమేడ్గా దొరుకుతున్నాయి. తెలుగు పిండి వంటలతో స్పెషల్ ప్యాక్స్ తయారు చేసి అందిస్తున్నారు వ్యాపారులు. అతిథి మర్యాదలకు గోదావరి జిల్లాలది పెట్టింది పేరు. పండక్కి తమ ఇంటికి వచ్చిన అతిథులకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. తిరిగి వెళ్లేటప్పుడు కూడా వాళ్లను వట్టి చేతులతో పంపరు. పిండి వంటలను ప్యాక్ చేసి ఇవ్వడం సంప్రదాయంగా భావిస్తూ ఉంటారు. అయితే పిండి వంటలతో పాటు నాన్ వెజ్ పచ్చళ్లను ఇచ్చి పంపడం ఇటీవల కాలంలో అలవాటుగా మారిపోయింది. ఏడాది పొడవునా తినేలా నాన్ వెజ్ పికిల్స్ని రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నారు. గతంలో గోదావరి జిల్లాలో పిండి వంటలకు ఎంత ఫేమస్సో ఇప్పుడు నాన్ వెజ్ పచ్చళ్లకు కూడా అంతే ఫేమస్ అయిపోయాయి. పచ్చళ్లను స్వయంగా తయారు చేసే ఓపిక లేని వాళ్లు అతిథుల కోసం వాటిని షాపుల్లో కొని తీసుకువెళుతున్నారు. దీంతో పిండి వంటలతో పాటు నాన్ వెజ్ పచ్చళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. రొయ్యలు, చేపలు, చికెన్, మటన్తో తయారు చేసే పచ్చళ్ల రుచే వేరు. ఇవి సంవత్సరానికి పైగా నిలవుంటాయి. దీంతో అతిథుల కోసం పిండి వంటలతో పాటు నాన్ వెజ్ పచ్చళ్లను ప్రత్యేకంగా ప్యాకింగ్ చేస్తున్నారు జనం. అరిసెలు ఎక్కువ వెళ్తాయి, ఆకుపకోడీలు, కారపూస, జంతికలు, మల్లారం, మిఠాయి, గోరుమిటీలు, గవ్వలు, పోకొండలు, సున్నుండలు, రవ్వరడ్లు. సంక్రాంతికి, దీపావళికి ఎక్కువ వస్తాయి. దసరాకే పిల్లల సెలవులకు వచ్చినప్పుడు దసరా బాగున్నాయని అంటారండి. అమెరికా కూడా వెళ్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ అక్కడికే పంపుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, ఉంగుటూరు నాన్ వెజ్ పచ్చళ్ల తయారీకి ఫేమస్. నాటుకోడి, కొరమీను, రొయ్యల పచ్చళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. పిండి వంటలతో పాటు నాన్ వెజ్ పికిల్స్కి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఏడాది పొడవునా పిండి వంటలు తయారు చేస్తున్న సంక్రాంతి సీజన్లో డిమాండ్ ఊహించని రీతిలో ఉంటుందని చెబుతున్నారు వ్యాపారులు. తాము శక్తివంచన లేకుండా పెద్ద మొత్తంలో పిండి వంటలు, నాన్ వెజ్ పచ్చళ్లు తయారు చేస్తున్నా నిమిషాల్లో అమ్ముడుపోతున్నాయని చెబుతున్నారు. కొంతమంది తమకు ఏ పచ్చళ్లు ఎన్ని కేజీలు కావాలో చెప్పి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పెడుతున్నారు. పండక్కి చుట్టుపక్కల వాళ్ళందరూ చాలామంది వస్తారండి. రాజమండ్రి నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ, గుంటూరు, అలాగే చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి కూడా చాలామంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా సేల్స్ బాగా జరుగుతుందండి సంక్రాంతి సీజన్ కాబట్టి. ఎక్కడి నుంచో వాళ్ళు కూడా చాలామంది వచ్చి కొనుక్కుని తీసుకు. డిమాండ్ ఎక్కువ, సమయం తక్కువ. అలాగని నాణ్యతలో తాము ఏమాత్రం రాజీ పడబోమంటున్నారు పిండి వంటలు, నాన్ వెజ్ పచ్చళ్ల తయారీదారులు. క్వాలిటీ విషయంలో తాము పాటించే ప్రమాణాల వల్లే తమ వంటకాలకు డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు. ఇవ్వలేకపోతున్నాం, చాలా అందట్లేదండి. నిలబెట్టే 2 గంటలు 3 గంటలు నిలబెట్టి మేము ఇవ్వగలుగుతున్నాం. మా దగ్గర 30 మంది మనుషులు మేము చేస్తామండి. ఇంకా అందరూ కలిసి చేసుకుంటాం పని. మీరు చూస్తున్నారు కదా, అందరూ కలిసి ఉన్నామో లేకపోతే ఏర్పడిగా కూర్చున్నామో మీకు తెలుస్తుంది. మా వీళ్ళు కూడా జనాలందరూ ఉంటారు. కస్టమర్లు కూడా బాగా ఎక్కువ అండి. ఫోన్ చేసి ఎక్కువ అండి ఆర్డర్లు మాకు. ఫోన్ మీద బాగుంది, మా వ్యాపారం బాగానే ఉంది. ఈ సంక్రాంతి వస్తే ఇంకా ఎక్కువ అండి. బయట నుంచి వచ్చిన జనాలు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు భీమవరం వచ్చేస్తారు కదండి. అందుకు మా రామచంద్ర గారు స్వీట్లు కొట్టుకాడికి వెళ్ళాక మన ఇంటికి వెళ్దాం అనుకునే వాళ్ళు చాలా మనకు అలవాటు పడిపోయి బాగా చేయించడం, క్వాలిటీని చూసి ఎంత దూరాంచని వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుందండి. అనివార్య కారణాల వల్ల తమ ఆతిథ్యం స్వీకరించడానికి రాలేకపోయిన వాళ్లకు పార్సిళ్లు పంపడం గోదావరి జిల్లాల వారికి అలవాటుగా మారింది. అయితే అందులో మాంసాహారం తినే అలవాటు ఉన్న వాళ్లకు తప్పనిసరిగా నాన్ వెజ్ పికిల్స్ పంపుతున్నారు. పిండి వంటలతో పాటు మైమరిపించే నాన్ వెజ్ పచ్చళ్లను ప్రత్యేకంగా ప్యాక్ చేయించి దేశ విదేశాల్లోని తమ బంధుమిత్రులకు కొరియర్ ద్వారానో లేక తెలిసిన వాళ్ల ద్వారానో పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వంటకాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. మొత్తానికి సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాలలో
పిండి వంటలు, నాన్ వెజ్ పచ్చళ్ల తయారీదారులకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఇటు దూర ప్రాంతాల నుంచి వెళుతున్న వాళ్లు కూడా ఫలానా పిండి వంటలు, నాన్ వెజ్ పచ్చళ్ళు కావాలంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. దీంతో అతిథులకు ఏ లోటు రాకూడదనే ఉద్దేశంతో వాళ్లు అడిగినవన్నీ సిద్ధం చేసే పనిలో పడ్డారు గోదావరి జిల్లా వాసులు. మొత్తానికి ఈసారి తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి ముందుగానే మొదలైపోయింది. అయిన వాళ్లంతా వ్యయప్రయాసలు కోర్చి ఇంటికి చేరుకుంటుంటే ఆప్యాయతలు, అనురాగాలు పొంగిపొర్లుతున్నాయి. ఇక భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో పండుగ సంబరాలు పతాక స్థాయికి చేరతాయనడంలో సందేహం అక్కర్లేదు.